ఫెమినిస్ట్లకు వేరే పనులే ఉండవా? సాయి వంశీ గారు రాసిన ఈ ఆర్టికల్ మీకోసం. బ్రో, అమ్మాయిలతో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఫెమినిస్టులు వచ్చేస్తారు అని ఈ మధ్య ఓ మిత్రుడు జోక్గా అన్నాడు. నేను ఫెమినిస్ట్నేనన్నా. ఫెమినిజం అనేది ఆడవాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, అది సమానత్వాన్ని ప్రతిపాదించే విషయం. అసలు దాని చరిత్ర అని ఏదో చెప్పాలని అనుకున్నాడు సాయి వంశీ. కానీ వెంకీ సినిమాలో ధర్మవరపులాగా నువ్వు ఇదంతా చెప్పేదాకా వాడు ఉంటాడా, ఇవన్నీ తెలిస్తే వాడు కూడా ఫెమినిస్టే అవుతాడు అని అనుకుని ఊరుకున్నారు. ఫెమినిస్టుల మీద జోకులేయటం, ఫెమినిజాన్ని వ్యంగ్యంగా చూపించడం, ఫెమినిస్టులు అంటే గయ్యాలి వాళ్ళు, భర్తలను రాచి రంపాన పెట్టే వాళ్ళు అన్నట్టు చూపించడం చాన్నాళ్ళ నుంచి ఉంది. అది ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు నయా ట్రెండ్ ఏంటంటే, ఏదైనా జరిగితే ఫెమినిస్టులు వస్తారు జాగ్రత్త, ఫెమినిస్టులు ఇంకా రాలేదేంటి అనడం. పిల్లలు అన్నం తినకపోతే బూచోడొస్తాడన్నట్టు మగవాళ్లకు ఫెమినిజంను బూచిగా చూపించడం నయా ట్రెండ్ అయిపోయింది. అలా చూపించడం వల్ల నేరాలు ఘోరాలు ఏమైనా తగ్గాయా అంటే అది లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ మాటకే వద్దాం. అమ్మాయిలతో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఫెమినిస్టులు వచ్చేస్తారు అంట. హబా, అలాగా? మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు? కోర్టులు ఎందుకున్నట్టు? రాజ్యాంగం ఎందుకు రాసుకున్నట్టు? భారతీయ న్యాయ సంహిత ఉన్నదెందుకు? ఇవన్నీ సరిగ్గా పనిచేయనప్పుడే కదా ఫెమినిస్టులు అక్కడ నిలబడతారు. అంతేగాని ఏదైనా జరగగానే అక్కడ తిష్ట వేరు. ఫెమినిస్టులకు అది ఆడైనా మగైనా ట్రాన్స్ అయినా ఇంకెవరైనా ఇళ్ళలో ఏమి పనులుండవని రోడ్ల మీద పడి తిరుగుతారనేటటువంటి ఉద్దేశం ఉంటే ఇక చేసేదేం లేదు. పిల్లల్ని ఆయాలకు, ఇంటిని పని మనుషులకి వదిలేసి వస్తారని నమ్మకం ఉంటే మీకన్నా అమాయకులు లేనే లేరు. ఫెమినిస్టులు అంటే ఫలానా XYZ అక్క మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనమంతా ఫెమినిస్టులమే. ఒక కులం వాడికి అన్యాయం జరిగితే ఆ కుల సంఘాలు రావడంతో అభ్యంతరం లేదు. ఒక మతం వాడికి అన్యాయం జరిగితే ఆ మత సంఘాలు రావడంలోనూ అభ్యంతరం లేదు. కానీ స్త్రీలకు ఏమన్నా జరిగినప్పుడు ఫెమినిస్టులు రావడం మాత్రం తప్పు. నిందితుల్ని అరెస్ట్ చేయాలని అనటం తప్పు, వారిపై కేసు పెట్టాలని పోరాడటం తప్పు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఫేక్ ఫెమినిస్టులు, స్యూడో ఫెమినిస్టులు అనే బిరుదు ఒకటి తగిలిస్తారు. మీ దగ్గర లై డిటెక్టర్లు ఉన్నాయా? ఎవరు ఫేకో ఎవరు రియలో గుర్తించడానికి? ఫెమినిజం ఏమైనా రాజకీయ పార్టీయా? పదవులు వస్తాయని వీళ్ళు ముసుగులు వేసుకుని అందులో ఉంటారా? ఫేక్గా ఫెమినిజాన్ని వాడతారా? ప్రతి మంచి వెనుక కొంత చెడు ఉండే ఉంటుంది, కానీ అలా చేసిన వాళ్ళ సంఖ్య ఎంత? లెక్కలు తీయండి. కాబట్టి బాబులారా, మీ ఊహలు కాస్త కట్టి పెట్టండి. అదేదో సినిమాలో అబ్బాయిపై అమ్మాయి రేప్ అటెంప్ట్ చేసిన ఫెమినిస్టులు ఆడవాళ్ళకే సపోర్ట్గా నిలబెడతారనే ఊహలేమన్నా ఉంటే వాటిని కాస్త దూరం పెట్టండి. ఫెమినిస్టులు మతవాదుల్లాగా చట్టాలను చేతుల్లోకి తీసుకుని ఊగిపోరు. అలా ఊగిపోయేవారు ఫెమినిస్టులు కాదు, వాళ్ళు చట్టపరమైన న్యాయాన్ని కోరుతారు. స్త్రీలు నిందితులుగా ఉన్న కేసుల్లో ఫెమినిస్టులు వారి తరఫున ఏనాడు పోరాడలేదు. నిందితులుగా వారి హక్కుల్ని కాపాడమని, నిజానిజాలు తేల్చమని మాత్రమే అడిగారు. అండ్ మోర్ ఓవర్, ఫెమినిస్టులు ఖాళీగా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారన్న మీ ఆలోచన కాస్త కట్టి పెట్టండి. వాళ్లకు బోల్డన్ని పనులుంటాయి, వ్యక్తిగత జీవితాలుంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, బాధ్యతలుంటాయి. వాటిని చేస్తూనే వారు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సినిమా హీరోల కోసం చొక్కాలు చింపుకుని ట్విట్టర్లో ఫ్యాన్ వార్లు చేయడం కాదు ఫెమినిజం అంటే. గుర్తుపెట్టుకోండి.